శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః హరలీలావతారాయ శంకరాయ పరౌజసే కైవల్యకలనాకల్ప తరవే గురవే నమః. రామ రామ గోవింద రవిచంద్రలోచన కామ కామ కలుష వికార విదూర. రామ రామ గోవింద రవిచంద్రలోచన కామ కామ కలుష వికార విదూర. ధామ ధామ విభవ ప్రతాపరూపదనుజ నిర్ధూమ ధామ కరణ చతురాభవభంజన. నందనందన వేణునాద వినోద ముకుంద కుంద మందహాస గోవర్ధనధర. కమల కమలవాస కమలారమణ దేవోత్తము తము గుణ సతత విదూర. ప్రమద ప్రమదానుభవ భావకరణ సుముఖ సుదానంద శుభారంజన. పరమా పరాత్పర పరమేశ్వర వరద వరదావన వాసుదేవ. చిర చిర ఘననగ శ్రీ వెంకటేశ్వర నరహరినామ పన్నగ శయన. నందనందన వేణునాద వినోద ముకుంద. కాశీక్షేత్రం శరీరం త్రిభువన జననీ వ్యాపిని జ్ఞానగంగా. భక్తి శ్రద్ధా గయేయం నిజ గురు శరణ ధ్యాన యోగ ప్రయాగ. నిజ గురు శరణ ధ్యాన యోగ ప్రయాగ. ప్రయాగ అనేది నదుల సంగమముగా ఉన్నటువంటి విధానము. పంచనదులు కలిసి ఉన్నటువంటి ప్రయాగ నదులు అనేటువంటివి ఉన్నాయి. అలాంటి ఆ పుణ్య నదులుగా ఉన్నటువంటి విధానం ఏంటని చెప్పానంటే నిజ గురు శరణ చరణ ధ్యాన యోగ. చరణం అంటే పాదములు. శరణములే నమ్మితి మీ దివ్య శరణములే నమ్మితి. భగవత్పాదములు గురుపాదములు ఆశ్రయించిన విధానం. మరి మనం ఈనాడు ఎంతోమంది మహాత్ములు దర్శిస్తున్నాము అని చెప్పనంటే వాళ్ళందరూ కూడా గురు చరణములు పట్టుకొని వారి అనుగ్రహముతో అంతటి వారు కాగలిగారనేటువంటి విషయం. ఎంతోమంది మఠాధిపతులు పీఠాధిపతులు మండలాధీశ్వరులు సద్గురువులు జగద్గురువులుగా కారణ గురువులుగా పేరుగాంచినటువంటి మహాత్ములందరూ కూడా గురుసేవ చేసిన విధానము గురువు గారి ద్వారా అనుగ్రహం ద్వారా ఆ దివ్యత్వమును పొందినటువంటి వారు. నగురోరధికం 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 నగురోరధికం. శివశాసనత 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 శివశాసనత. కాబట్టి నగురోరధికం గురువు కంటే అధికం అనేటువంటిది లోకంలో ఏది కూడా లేదు అనేటువంటిది. రామకృష్ణాదుల సహితం గురువులను ఆశ్రయించి వాళ్ళు కూడా గురుసేవ చేసి గురుపాదాలను పట్టుకొని గురుసేవ చేసి తత్వానుభవాన్ని పొందినటువంటి విధానము.
వద్దు వద్దు బుద్ధి వినవోయి దూదేకుల సిద్ధ వద్దు వద్దు బుద్ధి వినవోయి వద్దు వద్దు బుద్ధి వినవు హద్దు తెలియనెవరి తరము సుధులు కావు పద్దులు కావు సూక్ష్మరూపము తెన్నో దిలియా. సిద్ధయ్య బ్రహ్మేంద్ర స్వామిని ఆశ్రయించాడు. బ్రహ్మంగారి ద్వారా తాత్వికాన్ని అధ్యయనం చేయాలనేటువంటి యొక్క సంకల్పం. మరి ఆ ప్రకారంగా ఆయన గురువుని మెప్పించి బ్రహ్మ విద్యను పొందిన విధానము. అయితే ముందెత్తులో మాత్రం మరి రానివల అది ఒక విధానం ఉంటుంది. ఆ కాలంలో పీఠాలు కొంచెం పకడ్బందీగా ఉంటాయి, నిర్దిష్టంగా ఉంటాయి. ఎవరిని పడితే వారిని ఎలవ చేయటం ఉండదు, లోనకి రావటం ఉండదు. చాలా కాలం పాటు వాళ్ళని పరీక్షించిన తర్వాతే వారికి ఈ జ్ఞాన విద్యను బోధించే విధానం చూస్తాము. అట్లా లక్ష్మణారిలో కూడా నరహరి గురుదేవుల ఆశ్రమం కాడ చాలా రోజులు ఆయన ఉండి గురు అనుగ్రహానికి పాత్రుడై మరి వారి ద్వారా బ్రహ్మజ్ఞానం పొందినట్లుగా మనం చెప్పుకునేటువంటి అంశము స్వరాజ్య విషయంలో. ఆ ప్రకారంగా పూర్వకాలం అంతా కూడా పోగానే మిమ్మల్ని తీసుకుని లోనకు పిలిచి కూర్చోబెట్టి బోధించే విధానం ఏమి లేదు. ఆ కాలంలో చాలా కాలం ఉండాలి, ఆశ్రమంలో ఉండాలి, సేవలు చేయాలి, అనేక సేవలు చేయాలి. చేసిన తర్వాతనే వాళ్ళకి అక్కడ స్థానం కలిగే విధానం. ఆ ప్రకారంగా మరి వ్యాసాశ్రం కానీ సుఖబ్రహ్మాశ్రం కానీ అనేక ఆశ్రమాలలో ఉన్నప్పుడు అనేక సేవలు ఉంటాయి. అక్కడ చేస్తేనే అక్కడ ఉండగలిగే అవకాశం అనేది ఉంటుంది. సుధులు కావు పద్దులు కావు సూక్ష్మరూపము తెన్నో తెలియా వద్దు వద్దు బుద్ధి వినవోయి వదిలిపెట్టను నీదు పాదములు శ్రీ గురు బ్రహ్మం వదిలిపెట్టను నీదు పాదములు వదిలిపెట్టను నీదు పాదము వనజమునులు ముదము మీర చదలు గాడ్పు అగ్ని నీరు జగతికాధారంబో దెల్పక వదిలిపెట్టను నీదు పాదములు శ్రీ గురు బ్రహ్మం వదిలిపెట్టను నీదు పాదములు గగన సదృశం బైన ఆత్మగనగానెవరి తరము గగన సదృశం బైన ఆత్మగనగానెవరి తరము ముగురు మూర్తుల కలవి గాని మూల విరాట్ స్వరూపము తెలియా వద్దు వద్దు బుద్ధి వినవోయి దూదేకుల సిద్ధ వద్దు వద్దు బుద్ధి వినవోయి ముగ్గురు మూర్తుల కలవి గాని మూలమేదో గురుని సూత్రము ముగ్గురు మూర్తుల కలవి గాని మూలమేదో గురుని సూత్రము జాడ జల్పక నిన్ని చెప్పిన సర్వసాక్షి తెన్నో గానక వదిలిపెట్టను నీదు పాదములు శ్రీ గురు బ్రహ్మం వదిలిపెట్టను నీదు పాదములు అందరాని మాని పండు అందుచే ఫలమందాలేవు అందరాని మాని పండు అందుచే ఫలమందాలేవు ముందు యోచన తెలియక నీవు మూఢమతివై విలపించెదవు వద్దు వద్దు బుద్ధి వినవోయి దూదేకుల సిద్ధ వద్దు వద్దు బుద్ధి వినవోయి అంది అందరాని దయ్యు అందు నిందానాక నిండి పిండ బ్రహ్మాండంబుల నుండి సర్వసాక్షిని తెలిపిన గాని
వదిలిపెట్టను నీదు పాదములు. శ్రీ గురు బ్రహ్మం వదిలిపెట్టను నీదు పాదములు. ఇది ఆ కాలంలో విధంగా గురువులను ఆశ్రయించి తత్వజ్ఞానాన్ని అధ్యయనం చేసిన విధానం. కృష్ణ పరమాత్మని ఆశ్రయించి అర్జునుడు, రామచంద్రుడిని ఆశ్రయించి మరి ఆంజనేయ స్వామి ఎంతో గొప్ప జ్ఞానాన్ని పొందినటువంటి విధానం మనకి సీతారామాంజనేయంలో వచ్చేటువంటి విషయం. అమ్మవారి ద్వారా తారక యోగాన్ని, స్వామివారి ద్వారా సాంఖ్య అమనస్కములు చాలా అద్భుతముగా ఉండేటువంటి విషయం అంతా కూడా రామచంద్రుని పాదాలు ఆశ్రయించి వారి శరణ సన్నిధిలో ఉండి ఆ విధమైనటువంటి యొక్క తారక యోగము, సాంఖ్యయోగము, అమనస్క యోగం అనబడేటువంటి 3 అంశాలు చక్కగా ఆంజనేయ స్వామి అధ్యయనం చేసిన విధానం. గురుపదాంబోజముల్ గొలువకగలుగునే ప్రవిమల వైరాగ్య భాగ్య మహిమ. గురుపాద తీర్థంబు గ్రోలకగల్గునే జ్ఞాన విజ్ఞాన యోగానుభవము. గురు సుప్రసాదంబు కొనకున్నగల్గునే ప్రతిలేని చిత్తోపరతి సుఖంబు. గురుతత్వమాత్మకన్ గొనకున్నగల్గునే నిరతిశయంబైన పరమ పదము అని రాముడు ఆంజనేయ స్వాముల వారికి అమనస్క యోగంలో బోధించిన విషయం. గురుపదాంబోజముల్ గొలువకగల్గునే ప్రవిమల వైరాగ్య భాగ్య మహిమ అనంటూ గురుడు అజుడు గురుడు విష్ణువు గురుడు మహేశుడు అఖిల గురుడు గురుడు సద్గురుడే పరబ్రహ్మంబని గురుని ఉపాసించునతడు గురుతర భక్తిన్. గురుడు అజుడు గురుడు విష్ణుడు గురుడు మహాదేవుడు అఖిల గురుడు అగును అఖిల గురుడు గురుడు సద్గురుడే పరబ్రహ్మంబని. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురురేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఇవన్నీ కూడా మనకి శ్లోకాలు గురుగీతలో పరమశివుడు పార్వతమ్మ వారికి బోధించిన అంశముగా గురుగీత అనేటువంటి దాంట్లో వచ్చేటువంటి అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. అజ్ఞానతిమిరాంధస్య అజ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం యమలం అచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. సద్గురువు, కారణగురువు, బోధగురువు, జ్ఞానగురువు, జగద్గురువు అన్నీ కూడా మహానుభావుడే. గురుడు అజుడు గురుడు విష్ణుడు గురుడు మహాదేవుడు. గురువే బ్రహ్మ గురువే విష్ణువు గురువే మహేశ్వరుడు. త్రిమూర్త్యాత్మికముగా ఉన్నటువంటి రూపం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఈశ్వరః గురుః ఆత్మా ఇతి మూర్తిభేద విభాగినే. ఈశ్వరః గురుః ఆత్మ, ఈశ్వరుడు గురువు ఆత్మ ఈ 3 కూడా మూర్తిభేద విభాగినే. వ్యోమవద్వ్యాప్త దేహాయ దక్షిణామూర్త ఈ 3 కూడా ఒకటే. ఈశ్వరుడు అన్న గురువు అన్న ఆత్మ అన్న 3 కూడా ఒకటే అనే విధానముగా గురుతత్వాన్ని గురించి అద్భుతముగా మనకి చెప్పుకొచ్చేటువంటి మాట. గురుడు అజుడు గురుడు విష్ణువు. గురువును బ్రహ్మతో పోల్చారు. ఎందుకంటే సృష్టికర్త బ్రహ్మ.
మరి ఆ సృష్టి విధానములో బ్రహ్మదేవుల వారు మనకి ఈ యొక్క మానవ దేహం అనగా శరీరం పార్థివ దేహం యొక్క నిర్మాణ విధానం అంతా కూడా మరి బ్రహ్మదేవుల వారి సృష్టి విధానము. అందువల్ల ఆపోస్థలం బ్రహ్మస్థలం చెప్పుకొచ్చారు. ఆపోస్థలం బ్రహ్మ, ఆకాశస్థలం విష్ణువు, అగ్నిస్థలం రుద్రుడు, వాయుస్థలం పరబ్రహ్మ, కైవల్య స్థానం శుద్ధ బ్రహ్మము. ఇది స్థాన విచారం. కాబట్టి బ్రహ్మపీఠము, విష్ణుపీఠము, రుద్రపీఠము, ఈశ్వర సదాశివపీఠము, ఈశ్వరపీఠం, సదాశివపీఠం. ఇవి పీఠాలు కూడా ఇక్కడే చెప్పుకొస్తారు. ఆపోస్థలము, ఆకాశస్థలం, అగ్నిస్థలం, వాయుస్థలం. ఈ ప్రకారంగా ఉన్నటువంటి వాటిలో ఎందు చెప్పుకొచ్చేటువంటి మాట ఇది. ఆపోస్థలం స్థూలదేహము, ఆకాశస్థలం సూక్ష్మదేహము, అగ్నిస్థలం కారణదేహము, గ్రహణస్థలం వాయుస్థలం మహాకారణము, కంఠస్థలం కైవల్యము. ఇది స్థాన విచారం అంటారు. కాబట్టి బ్రహ్మ విద్యా విధానంలో ముఖ్యంగా గురువులు శిష్యులకు ముందు బ్రహ్మాండ విచారాన్ని బోధిస్తారు. పంచస్థానాలు బోధించిన తర్వాతే మిగతా అంశాలను చెప్పే విధానం ఉంటుంది. ఈ యొక్క పద్ధతి భగవద్గీతే మనకి చక్కగా తెలియజేసిన విధానము. అధిష్టానం తదా కర్త కరణంచ పృథగ్విధం వివిధాచ పృథక్చేష్ట దైవం చైవాత్ర పంచమం అని భగవద్గీతలో వచ్చే మాట. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణాం. పంచైతాని మహాబాహో, పంచ అంటే 5, పంచ అంటే 5 అనగా ఆపోస్థలము, ఆకాశస్థలము, అగ్నిస్థలము, వాయుస్థలము, పృథివీ స్థలము, వాయుస్థలం. ఇట్లాగా పంచస్థానాలుగా చెప్పేటువంటి విధానము. స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము, మహాకారణము, కైవల్యం. ఈ పంచస్థానాలు అన్నమాట. ఏమి విద్యాపాదము, అవిద్యాపాదము, ఆనందపాదము, తురీయ పాదము, పాదాతీతం, అకార ఒకార మకార అర్ధమాత్రక ప్రణవాతీతం. ఇవి మొత్తం 5 స్థానాలు. ఇది భగవద్గీత 18వ అధ్యాయంలో స్వామి చెప్పే మాట. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే, కారణాని నిబోధమే, సమస్త వ్యవహారాలకు కారణం ఈ పంచస్థానములు అన్నారు. సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సిద్ధయే సర్వకర్మణం, సమస్త కార్యములు సిద్ధించటానికి హేతువుగా ఉన్నటువంటివి ఈ పంచస్థానములు అని అన్నారు. అనగా బ్రహ్మాండమునందు అనగా శిరస్సు కంఠము నుండి పైభాగం బ్రహ్మాండ తలం కాబట్టి ఈ బ్రహ్మాండమునందు ఈ పంచ ఇంద్రియాలు ఉండబట్టే మన వ్యవహారం అనేది ఉన్నది. ఈ పంచేంద్రియాలు లేకపోయినట్లయితే అసలు ఏ వ్యవహారము లేదు. పంచస్థానాలు లేకపోతే ఏ వ్యవహారము లేదు. కనుక బ్రహ్మాండమగు శిరస్సు యందు ఈ పంచస్థానములు అనబడేటువంటి విధానంలోనే మహాత్ములు చెప్తున్న విధానం. అధిష్టానం తదాకర్త కరణంచ పృథగ్విధం వివిధాచ పృథక్చేష్ట దైవం చైవాత్ర పంచమం. పంచైతాని మహాబాహో కారణాని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని. సాంఖ్యమునందు ఇటు విషయాల గురించి చక్కగా చెప్పే విధానం అంతా ఉంటుంది. కాబట్టి ప్రకారముగా మనకి ఆపోస్థలం బ్రహ్మ, ఆకాశస్థలం విష్ణువు, అగ్నిస్థలం రుద్రుడు. ఇట్లాగా ఈ స్థానాల్లోనే ఈ బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు చెప్పుకొస్తారు. గురు బ్రహ్మ, గురువుని బ్రహ్మముగా పోల్చారు, బ్రహ్మతో పోల్చారు. ఎందుకంటే ఈ దేహం అనేది మనకి రావడం కారణం ఏంటంటే ఈ నిర్మాణాత్మక విధానం అంతా కూడా బ్రహ్మదేవుల వారి యొక్క ప్లాన్. ఇది సర్వేశ్వరునికి ఉపకరణముగా ఉన్నది బ్రహ్మ అని మళ్ళీ అక్కడ విచారణ వస్తుంది. కానీ ఇక్కడ ఏంటంటే బ్రహ్మ సృష్టి అని చెప్పి అన్నప్పుడు మన ఈ యొక్క దేహం అనబడేటువంటిది అంతా కూడా నిర్మాణాత్మకములో అది బ్రహ్మ సృష్టి, బ్రహ్మ సంకల్పాత్మకముగా ఏర్పడ్డటువంటిది. ఈ శరీరం అనేటువంటి యొక్క స్ట్రక్చర్ అంతా కూడా ప్లాన్ ప్రకారముగా చేయబడింది అన్నమాట. ఎక్కడ చెవులు ఉండాలి, ఎక్కడ కనులు ఉండాలి, ఎక్కడ ముక్కులు ఉండాలి, ఎక్కడ నోరు ఉండాలి, దాని లోపల ఏముండాలి, పన్నులు ఉండాలి, నాలుక ఉండాలి, నాలుకలో రుచి గ్రహణ శక్తి ఉండాలి, చెవిలో శబ్ద గ్రహణ శక్తి ఉండాలి, నేత్రంలో దృశ్య గ్రహణ శక్తి ఉండాలి.
ఇంకా దేహం లోపలికి పోతే అనేక అవయవాలు నిరంతరంగా పనిచేసే విధానంగా కలిగి ఉండాలి. వాటి వర్క్ పనిచేస్తేనే ఈ దేహం అనేది జీవించే విధానం ఉంటుంది, నిలబడి వ్యవహారం చేసే విధానం ఉంటుంది. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారముగా నిర్మాణం చేయబడ్డటువంటి ఈ శరీరం అనబడేటువంటిది. కాబట్టి ప్రకారముగా ఈ దేహ నిర్మాణ విధానములో చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్తగా ఆయన పిలువబడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ దేహ నిర్మాణ విధానం బ్రహ్మదేవుల వారు ఆయన నిర్మాణంలో ఏర్పడ్డటువంటి వస్తువు. కాబట్టి ఆపో స్థలం స్థూల దేహ స్థలము, దాని బ్రహ్మపీఠము అని చెప్పిన అన్నారు. ఈ ప్రకారంగా మరి చూసినట్లయితే గురువుని బ్రహ్మతో పోలిశారు. గురు బ్రహ్మ అని గురువుని బ్రహ్మతో పోలిశారు. మరి ఎట్లా ఈ యొక్క గురువు ఏం చేశాడు? బ్రహ్మదేవుడు అంటే ఆయన సృష్టి వ్యవహారముగా అందరికీ కూడా ఈ శరీరాన్ని ఎంతో అందముగా, ఎంతో శోభాయమానముగా, ప్లాన్ ప్రకారముగా నిర్మాణం చేసి ఈ దేహాన్ని అందరికీ కూడా ఆయన ప్రసాదించటం కారణముగా బ్రహ్మ సృష్టికర్త అన్న విధానముగా లోకమంతా పిలుస్తూ ఉన్నది. సృష్టికర్తగా బ్రహ్మ. అయితే ఈ దేహం అనేటువంటి యొక్క వస్తువును ప్రసాదించిన విధానం గత జన్మలలో చేసుకున్న కర్మానుగుణ్యముగా బ్రహ్మదేవుడు ఈ జీవులకు ఈ దేహ నిర్మాణాలను చేసి ఇస్తూ ఉంటాడు. వ్రాత వెంటగాని వరమీయుడు దైవంబు, చేత కొలదిగాని రాత కాదు, వ్రాత కజుడు కర్త చేతకుత కర్త విశ్వదాభిరామ వినురవేమ. వ్రాత వెంటగాని వరమీయుడు దైవంబు, చేత కొలదిగాని వ్రాత కాదు. చేత గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మానుగుణ్యముగా ఈ జీవులకు నుదుటిలో ఆ రాత అనేది రాస్తాడని చెప్పేసి అని, నిర్మాణాత్మకముగా చేస్తాడని చెప్పేసి అని. ఈ ప్రకారముగా ఆ జన్మలలో ఆ జీవులకు ఉన్నటువంటి కర్మాన్ని అనుసరించి మరి వాళ్ళకు మానవ దేహ నిర్మాణం చేసేవాళ్ళ, పశుదేహం నిర్మాణం చేసేవాళ్ళ, పశుదేహం నిర్మాణం చేసేవాళ్ళ అన్నటువంటి విధానములో వాళ్ళ కర్మానుగుణ్యముగా ఆయా శరీరాలు ధరించే విధానముగా ఉన్నారు. కాబట్టి సృష్టి విధానముగా స్థూలదేహ సృష్టి విధానములో బ్రహ్మదేవులు చెప్పగా గురుడు అజుడు, గురువు కూడా అజుడు బ్రహ్మదేవుడుగా పోల్చారు. మరి గురువు బ్రహ్మగా ఉండి చేస్తున్న పని ఏమిటి? బ్రహ్మేమో విధముగా గత జన్మలలో చేసుకున్న కర్మానుగుణ్యముగా జీవులకు ఈ శరీరాలను ఇచ్చే విధానముగా ఆయన ఉన్నాడు చెప్పుకున్నాం. మరి బ్రహ్మ యొక్క స్థలములో గురువును చేర్చి గురుడు అజుడు, గురుడు బ్రహ్మ అనే చెప్పటంలో గల ఉద్దేశం ఏంటి అని చెప్పినట్లయితే, మరి గత జన్మలలో చేసుకున్న కర్మానుగుణ్యముగా నొసటన ఆ రాత రాసి ఆ జీవులకు ఈ దేహాన్ని వాళ్ళకి ప్రసాదించి లోకంలోకి పంపుతూ ఉన్నాడు. పంపటం కారణంగా అందరూ కూడా ఈ దేహమే నేననేటువంటి భావంలో మునిగిపోయారు. దేహాత్మ బుద్ధి ప్రతి ఒక్క వ్యక్తికి జన్మతః వచ్చేటువంటి యొక్క విధానం. దేహాత్మ బుద్ధి అన్న దేహాభిమాన పాశేన చిరంబద్ధోసి పుత్రకః, మోహోయం జ్ఞాన ఖడ్గేన తన్ని కృత్య సుఖీ భవ. దేహాభిమాన పాశేన ఈ విధముగా దేహ సంబంధ అభిమానం ప్రతి ఒక్కరిని కూడా చుట్టేసి ఉన్నది. ఇది అనేక జన్మలుగా వస్తూ ఉంది, ఇప్పుడు కాదు, ఇది కొత్తగా వచ్చినటువంటి యొక్క భావం కాదు. దేహాత్మ బుద్ధి, దేహమే నేను అనేటువంటి భావన అనేక జన్మలుగా బాగా పాతుకుపోయి ఉన్నటువంటి విధానం, సువిరూఢ మూలం బాగా పాతుకుపోయి ఉందన్నమాట. మరి ఈ ప్రకారముగా బ్రహ్మ మన యొక్క కర్మానుగుణ్యముగా ఆ దేహాలు ప్రసాదించిన విధానముగా ఉండటం కారణంగా ఆయన అట్లా సృష్టికర్తగా బ్రహ్మ నిలిచి ఉండగా గురుదేవుడు ఏం చేస్తున్నాడు అని చెప్పానంటే, ఏ దేహాన్నైతే ఈ జీవులు పొందారో అందరూ కూడా అహం దేహ, అహం దేహ, నేను దేహము, 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 నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, లావుగా ఉన్నా, సన్నగా ఉన్నా, బ్రహ్మచారిని, గృహస్థుణ్ణి, వానప్రస్థుణ్ణి, సన్యాసిని, బ్రాహ్మణుణ్ణి, క్షత్రియుణ్ణి, వైశ్యుణ్ణి, శూద్రుణ్ణి, మాల, మాదిగ, నాయుడు, కమ్మ, నానా రకాలుగా ఉన్నటువంటివన్నీ కూడా మానవుడు ఈ దేహ సంబంధమై ఉన్నటువంటి యొక్క మోహాలలో పూర్తిగా మునిగిపోయాడు. మరి ఆ ప్రకారముగా దేహాత్మ బుద్ధి కలిగి దేహాత్మ భావన కలిగి ఉన్నటువంటి వారిని
ఆత్మభావన రావాలని చెప్పానంటే ఎవరు ఇచ్చేది లోకంలో వాళ్ళకి? ఎవరిస్తారు చెప్పండి? సృష్టికర్త బ్రహ్మ ఏమన్నా ఇస్తాడా? ఆయన దేహం సృష్టించి ఇచ్చాడు కాబట్టి దేహభావాన్ని పొందాం. పుట్టుక నుంచి మరణ పర్యంతం వరకు ప్రతి ఒక్కరికి ఈ దేహభావనే కొనసాగుతుంది. నేను దేహము, నేను దేహము, నేను స్త్రీని, నేను పురుషుణ్ణి అనే ప్రకారంగా ఈ దేహభావనే కొనసాగే విధానం ఉంది కదా. నువ్వు దేహం కాదయా, నువ్వు దేహం కంటే లక్షణంగా ఉన్నటువంటి సచ్చిదానందమై ఉన్నటువంటి బ్రహ్మము అనేటువంటి యొక్క మాట లోకంలో నీకు ఎవరు చెప్పేది? కుటుంబంలో ఏమన్నా అమ్మా నాన్న వాళ్ళేం చెబుతారా? అరే నాయన, నువ్వు యొక్క జన్మకు వచ్చావు, ఈ దేహం నీవుగా భావించుకుంటూ ఉన్నావు, నువ్వు దేహం కాదురా, సచ్చిదానందమై ఉన్నటువంటి బ్రహ్మము నీవు, స్వప్రకాశ స్వరూపుడవు నీవు, ఆనంద స్వరూపుడవు నీవు. కనుక ఆత్మజ్ఞానివై తరించే విధానముగా నీకు ఈ యొక్క జన్మ అనేది ఏర్పడిందని చెప్పేసి అని ఎవరైనా కుటుంబాలలో తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఇలాంటి ఆత్మ సంబంధమైన బోధ తెలియజేసి నువ్వు దేహం కాదు, నువ్వు ఆత్మవు అనే విధానంగా ఏమైనా కుటుంబాల్లో ఎవరైనా చెప్పే విధానం చేస్తూ ఉన్నారా? కొన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, ప్రైమరీ స్కూల్లో చెప్పారా, హై స్కూల్లో చెప్పారా, కాలేజీలో చెప్పారా, ఇంకా పై ఉన్నటువంటి యొక్క ఎన్నో ఉన్నాయి ఉన్నత పదవులు, ఉన్నత పోస్టులు, అలాంటి వాటిల్లో కూడా ఎవరు చెప్పింది లేదు. కాబట్టి ప్రకారముగా లోకంలో చూసినట్లయితే ఎవరికి కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక విధానముగా ఈ దేహము యొక్క సంబంధమై ఉన్న మోహాన్ని పోగొట్టి ఆత్మభావన కలిగే విధానముగా ఎవరైనా బోధించే వాళ్ళు లోకంలో ఉన్నారా అని చెప్పానంటే ఎవరున్నారు చెప్పండి? సమాజంలో వాళ్ళు ఏమంటారు, నాయన బాగా చదువుకోరా, ప్రయోజకుడుగా పెద్దవాడివిగా, తర్వాత వివాహం చేసుకో, మంచిగా సంపదలు సంపాదించు, బిడ్డలను కాను వాళ్ళని పెంచి పెద్ద చేయి, వాళ్ళ ఇంటి వాళ్ళని చేయి అని ప్రకారంగా అందరూ సమాజంలో చెప్పేవాళ్ళే తప్ప నువ్వు జన్మరాహిత్యం కోసం వచ్చావరా, నువ్వు మోక్షం పొందే ఉద్దేశంతో వచ్చావరా, మానవ జన్మ మళ్ళా వచ్చే అవకాశాలు లేవు. కనుక ఈ జన్మలోనే నువ్వు ఈ యొక్క సాధన చేసుకునే అవకాశం ఏర్పడుతుంది, ఆత్మజ్ఞానాన్ని పొందే అవకాశం ఏర్పడుతుంది, ఇక్కడే నువ్వు పొందాల్సి ఉంటుంది. ఇక మళ్ళా మానవ దేహం అనేటువంటిది రావాలని చెప్పనంటే ఎంతో కాలం పడుతుంది. వచ్చిన అవకాశం వినియోగింపజేసుకో, చక్కగా ధ్యానం చేయి, జపం చేయి, ఆత్మజ్ఞుడుగా అనే విధానంగా ఏమైనా సొసైటీలో ఎవరైనా ఆత్మీయులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ ఎవరైనా చెప్పే విధానం ఉందా అని చెప్పనంటే వాళ్ళు ఏం చెబుతారు? బాగా పెరుగు, పెద్దవాడివిగా చదువుకో, పెళ్లి చేసుకో, పిల్లలను గాను పెద్దవాళ్ళని చేయి, చదివించు, ఇంటి వాళ్ళని చేయి అనేటువంటి యొక్క మార్గాలు బోధించే విధానమే తప్ప తరించే విధానం ఉన్నటువంటి యొక్క ఆత్మభావన ఎవరిస్తారు? కాబట్టి మానవునికి బ్రహ్మ యొక్క నిర్మాణ విధానంలో దేహభావం వచ్చింది. మరి ఆ దేహభావం పోతే కదా మనిషికి ఆత్మభావన కలిగేది. కనుక ఆత్మభావం రావాలంటే దానికి ఎవరు దాని మార్గం చెప్పేది ఎవరంటే గురువు. కాబట్టి గురువు కూడా ఇక్కడ మనకి ఈ దేహ అనాదిగా వస్తున్నటువంటి యొక్క ఏ దేహ భావన ఉన్నదో ఆ దేహ భావాన్ని తన జ్ఞాన ఖడ్గముతో తెగనరికి ఆ యొక్క మోహపాశాన్ని కొట్టివేసి కేవలం నీకు ఒక మంచిగా ఆత్మోన్నత భావాన్ని ప్రసాదించే విధానముగా గురువు మనకి బ్రహ్మ అనే స్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ బ్రహ్మకు ఆ బ్రహ్మకు ఉన్న వ్యత్యాసం ఏంటంటే మరి ఆ యొక్క గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మను అనుసరించి ఈ బ్రహ్మ మనకి ఈ దేహాలని ప్రసాదిస్తూ ఉన్నాడు. అయితే ప్రతిసారి కూడా మానవ దేహమే ప్రసాదిస్తాడా అని చెప్పానంటే అదేం కాదు. లోన సుకృతం బట్టి ఉంటుంది. శతకోటి జన్మ సుకృతై పుణ్యై వినా నలభ్యతేన శంకరాచార్యుల వారు దుర్లభం మానుషం దేహం అని కూడా చెబుతూ ఉన్నారు. కనుక మానుషం దేహం, మనుష్య సంబంధమై ఉన్న దేహం రావటం అని చెప్పానంటే దుర్లభం అనే మాటగా చెబుతూ ఉన్నారు. మరి ఆ ప్రకారంగా కర్మ అనేది అనుసరించి బ్రహ్మ సృష్టికర్తగా ఉండి మనకి ఈ దేహాన్ని ప్రసాదించే విధానముగా ఉండటం కారణంగా అనేక జన్మలుగా మనం ఈ యొక్క దేహం పొంది ఈ దేహం యొక్క భావన, దేహ మోహములో మునిగాం, దేహం యొక్క అభిమానములో మునిగిపోయాం. నేను దేహము అనే భావన ఎవరికైనా ఉంటుంది తప్ప నేను ఆత్మను, నేను బ్రహ్మమును అనే భావన పుట్టుకతో ఎవరికైనా వస్తుందా? ఎవరికి రాదు. అందువల్లే జన్మనా జాయితే శూద్రః అనే మాట చెప్పారు. జన్మనా జాయితే శూద్రః,
కాబట్టి జన్మతః మానవునికి ఈ యొక్క చర్మభావనయే చండాలత్వము అని అన్నారు. కనుక చర్మభావన ఉంటుంది తప్ప మరి శరీరీ ఆత్మభావన కలిగే అవకాశం లేదు. కాబట్టి జన్మనా జాయతే శూద్ర, ప్రతి ఒక్కడు కూడా ఈ దేహాభిమానాన్ని పొంది ఉండటం కారణంగా దాన్నే శూద్రత్వముగా చెప్పారు. ఈ దేహ భావన ఉన్నంతకాలం అతడు శూద్రుడే అనేటువంటి అంశం అన్నమాట. అజ్ఞానమే శూద్రత్వము, సుజ్ఞానమే బ్రహ్మమౌట, శృతులను వినరా అజ్ఞానమనశి వాల్మీకి, సుజ్ఞానపు బ్రాహ్మడాయ. అజ్ఞానమే శూద్రత్వము అని వేమన కూడా చెప్పిన మాట. కనుక అజ్ఞానం అనే జన్మతః ఉంది అజ్ఞానం. సుజ్ఞానంతో లోకంలోకి రాము మనం. ప్రజ్ఞానంతో, సుజ్ఞానంతో, ఆత్మజ్ఞానంతో వస్తామా? అజ్ఞానంతో వస్తాం, దేహాభిమానంతో వస్తాం, దేహమోహాలతో వస్తాం. ఇట్లా రావటాన్ని వాళ్ళందరూ కూడా శూద్రుడు అనే మాటగా చెప్పుకొచ్చారు. అనగా ఎప్పుడు కూడా ఆ దేహ భావనతో ఉండటం కారణంగా దుఃఖమే, ఎప్పుడు దుఃఖమే ఉంటుంది. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం. కాబట్టి దేహం ద్వారా దుఃఖం వస్తుంది, ఆత్మ ద్వారా ఆనందం వస్తుంది. దేహ లక్షణం దుఃఖం, ఆత్మ లక్షణం ఆనందం. ఆత్మతో ఉంటే ఆనందంగా ఉంటావు, దేహంతో ఉంటే ఏడుస్తూ ఉంటావు. కనుక ఈ ప్రకారముగా మరి ఆ బ్రహ్మ మనకి కర్మానుగుణ్యముగా ఈ దేహం ప్రసాదిస్తే ప్రతి ఒక్కరికి కూడా పుట్టుకతోనే ఈ యొక్క దేహ భావన కలిగి నిరంతరంగా ఏదో ఒక రూపకంగా అలమటిస్తూ ఉన్నారు, వేదన పడుతూ ఉన్నారు, బాధపడుతున్నారు, దుఃఖాలు పొందుతూ ఉన్నారు. ఈ దుఃఖాలే వస్తాయి. ఈ దేహం యొక్క భావన ఉన్నంత వరకు దుఃఖాలు, సమస్యలు, బాధలు, అనేక రకాలైనటువంటి వేదనలు ఈ దేహం యొక్క భావంతో వచ్చేటువంటి విధానం. కాబట్టి అలాంటివన్నీ కూడా లోకంలో అందరూ కూడా పొందుతూ ఉన్న విధానమే. అవన్నీ కూడా పోవాలని చెప్పానంటే నేను దేహము కాదు అనేటువంటి భావం రావాలి. దేహం నాహం సోహం శివోహం, ఇది గురువు ద్వారా వచ్చేటువంటి విధానం. గురుచరణ సన్నిధౌ, గురుచరణములు ఆచరిస్తే, గురువుని ఆశ్రయిస్తే, గురుదేవుని అనుగ్రహముతో ఏమొస్తుందయా అని చెప్పానంటే మరి దేహం నాహం, ముందు చెప్పే మాట గురువు ఇది. దేహం నాహం, అయా నువ్వు దేహం కాదురా. కాబట్టి దేహ భావన వీడి ముందు నువ్వు సిద్ధం కావాలి. దేహం నాహం అనే విధానముగా సాంఖ్యశాస్త్రాన్ని బోధించి ఆ సాంఖ్యశాస్త్ర విధానములో ఆ దేహతత్వం అంతా కూడా తెలియజేసి ఈ దేహం 25 తత్వాలతో చేరి ఉన్నటువంటి దేహం అయితే ఉన్నదో ఆ దేహం నీవు కావు అని చెప్తాడు. ఇది సాంఖ్యతత్వం. జగతి నారారు తత్వములకు అవ్వలనున్న తత్వంబు ఎవ్వడెరుగు, శివుడు గురు రూపమున వచ్చి చెప్పకున్నా, నవ్యతర భోగి శ్రీ సదానంద యోగి. జగతి నారారు తత్వములకు, 36 తత్వాలకు అతీతముగా ఉన్నటువంటి యొక్క శివతత్వాన్ని బోధించేది ఎవరయ్యా అని చెప్పానంటే శివుడు గురు రూపమున వచ్చి చెప్పకున్నా, ఆ గురువే శివుడే, ఆ శివుడే గురువు యొక్క రూపములో వచ్చి బోధిస్తారన్నారు. నవ్యతర భోగి శ్రీ సదానంద. ఈ విధముగా ఆ దేహతత్వం 20 తత్వాలు పంచకరణ, స్థూల పంచకరణ విధానముగా తెలియజేసి, కాబట్టి ఆ యొక్క విషయమంతా చెప్పిన తర్వాత నిషేధిస్తూ నిషేధావధి విధానముగా, కనుక ఇవన్నీ కూడా నీవు కావు అనేటువంటి విధానముగా ఆయన గారు అనాత్మను తోసిపుచ్చి అనాత్మ కంటే వేరే ఉన్నటువంటి యొక్క ఒక ఆత్మతత్వ భావాన్ని ఆయన కలగజేస్తాడు. కాబట్టి ఆనాడు ఈ దేహము యొక్క ద్వారా కలిగేటువంటి యొక్క మోహ విధానంగా కలిగేటువంటి ఈ దుఃఖాలన్నిటినీ కూడా మరి గురు అనుగ్రహముతో, గురు ప్రసాదముతో వాడు దాడుతూ ఉన్నాడు. గురుతత్వ ప్రసాదంబు గొనకున్న గల్లుగునే ప్రతిలేని చిత్తో ప్రతి సుఖంబు అన్నారు. కాబట్టి గురు ప్రసాదం అంటే జ్ఞాన ప్రసాదం, బ్రహ్మ ప్రసాదం. ప్రసాదే సర్వదుఃఖానాం హాని, అస్య ఉపజాయతే ప్రసన్న చేతసః హి ఆశు. ప్రసాదే సర్వదుఃఖానాం హాని, అది గురు ప్రసాదం, జ్ఞాన ప్రసాదం. గురువు ద్వారా ప్రాప్తించేది మనకి జ్ఞాన ప్రసాదం. అంటే ఆ ప్రసాదాన్ని స్వీకరించేటువంటి వాళ్ళ మనస్సే ప్రసన్నమవుతుంది, ఆనందంలో మునుగుతుంది, నిరంతరముగా నిశ్చలముగా ప్రశాంతముగా
గురుతత్వము యొక్క బోధ, గురు ప్రసాదాన్ని ఎవరైతే గ్రహించుకుంటారో వాళ్ళ మనస్సులు శాంతిస్తాయి, వాళ్ళ చిత్తం ఉపశమిస్తుంది, వారి జీవితం ఆనందకరంగా ఉంటుంది. కాబట్టి ప్రకారముగా మరి ఆ బ్రహ్మ ఆయన సృష్టి విధానము, ఈ బ్రహ్మ గురువుగా ఉన్నటువంటి ఈ బ్రహ్మ ఈయన కూడా సృష్టి విధానము, ఇద్దరూ కూడా సృష్టి విధానములో చేరి ఉన్నారు. కాబట్టి గురుడు అజుడు, గురుడు బ్రహ్మ. ఆయన దేహాత్మ భావన ఆయన ఇచ్చాడు. ఈ దేహాత్మ భావం తొలగింపజేసి ఆత్మభావన ఈయన కలగజేశాడు. కాబట్టి ప్రకారముగా ఆ బ్రహ్మ రాతను చెరిసి మరి కొత్త రాతను, ఆత్మరాతను, జ్ఞానరాతను రాసే విధానము గురువు చేస్తూ ఉన్నాడు. ఉపనిషత్తులను ప్రామాణికంగా చేసుకుని బ్రహ్మసూత్రములు, భగవద్గీత గ్రంథాలన్నింటినీ కూడా తీసుకొని మరి ఏ యొక్క బ్రహ్మ లిఖితమై ఉన్న రాత ఉన్నదో ఆ రాతను కూడా చెరిసివేసి మరి దివ్య రాతను, జ్ఞాన రాతను, నివృత్తి మార్గంలో ప్రయాణం చేసే రాతను, సోహము యొక్క సూత్రాన్ని తెలియజేసి మరి ఆ దేహము నేను కాదు అనేటువంటి స్థాయి వరకు పోయేదాకా గురువు మనకి సహాయపడుతూ ఉన్నాడు. వెంట గురువు వెంట ఉన్నాడు, మన వెంట ఉన్నాడు. ఏమి నీవు స్వరూపానుభవం పొందేదాకా ఆయన గారు మనకి చక్కగా అన్ని విధాల సహాయపడే విధానంగా ఉంటుంది. నాహం దేహో నేంద్రియాణ్యంతరంగం నాహంకార ప్రాణవర్గో న బుద్ధి ధారాపత్య క్షేత్ర విత్తాది దూర సాక్షి నిత్య ప్రత్యేగాత్మ శివోహం శివోహం శివోహం. ఈ మాటలు ఎట్లా వస్తాయి చెప్పండి? స్వతసిద్ధంగా వస్తాయా? సమాజంలో ఇస్తారా? హై స్కూల్లో, కాలేజీల్లో, పాఠశాలలో ఇస్తారా? లేక కుటుంబంలో ఇస్తారా? బంధువులు ఇస్తారా? స్నేహితులు ఇస్తారా? పరివారం ఇస్తుంది? ఎవరిస్తారు? ఇలాంటి యొక్క భావం మనకి ఒక గురువు ద్వారా రావాల్సి ఉంటుంది, సద్గురువు ద్వారా రావాల్సి ఉంటుంది, జగద్గురువు ద్వారా రావాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా బ్రహ్మ ఏ యొక్క దేహ భావన కలగజేశాడో అంటే ఆ దేహ భావన తొలగింపజేసి ఆత్మభావన కలగజేసే విధానముగా గురువు ఉన్న విధానం. కాబట్టి అనేక జన్మల పరంపరగా ఉన్న కర్మలను ఆయన లిఖితముగా రాస్తే ఆ కర్మను చెరిసే విధానముగా గురువు ఉన్నాడు. కర్మ లిఖితం బ్రహ్మ, ఆ లిఖితమై ఉన్న కర్మను పూర్తిగా లేకుండా చేసే విధానము గురువు. కాబట్టి గురువు ఈ ప్రకారంగా ఆయన జ్ఞానరాత రాస్తూ ఉన్నాడు. ఆయనే బ్రహ్మదేవుడేమో కర్మరాత రాస్తే, బ్రహ్మదేవుడు కర్మరాత రాస్తే గురువు జ్ఞానరాత రాశాడు ధరించే విధానముగా. కాబట్టి గురువుని బ్రహ్మ అనే విధానముగా చెప్పుకొచ్చారు. అజుడు బ్రహ్మ, గురుడు అజుడు, గురుడు విష్ణువు, గురుడు మహాదేవుడు. గురువుని విష్ణువుతో పోలిశారు. బ్రహ్మ సృష్టికర్తగా ఉండగా మరి విష్ణువు పోషణకర్త అని చెప్పని అన్నారు. పోషించే విధానం విష్ణువు అని చెప్పేశారు. ఎలా పోషించడం? నెలసరి మనకేమన్నా ఆయన గారు జీతభత్యముగా ఆయన ఇస్తూ ఉన్నాడా? మనకేమన్నా సంభారాలు ఇస్తూ ఉన్నాడా అని చెప్పనంటే అది కాదయా. విష్ణువు ఆయన సూక్ష్మదేహాన్ని ప్రసాదించాడు. బ్రహ్మదేవుడు స్థూల దేహాన్ని, పార్థివ దేహాన్ని, పృథివీ సంబంధ అంశము గల పార్థివ దేహాన్ని ప్రసాదించిన విధానం అనగా సూక్ష్మదేహమున కర్మానుగుణ్యముగా బ్రహ్మ పార్థివ దేహం ప్రసాదించి నొసటన ఆయన ఈ విధంగా బతకమని చెప్పని వ్రాశాడు అన్నమాట. అయితే మరి లోన ఉన్నటువంటి సూక్ష్మదేహం, దాని ఇంద్రియాత్మికమై ఉన్న వస్తువు సూక్ష్మదేహము అని చెప్పని అన్నారు. కాబట్టి ఆ సూక్ష్మదేహము అనేటువంటిది అది విష్ణువు యొక్క నిర్మాణ విధానము. విష్ణువు ప్రసాదించినటువంటి వస్తువు సూక్ష్మదేహం అన్నారు. ఎందుకంటే మరి ఆ సూక్ష్మదేహాన్ని అనుసరించే మనం లోకంలో అన్ని కార్యాలు చేస్తూ ఉన్నాం. సూక్ష్మదేహంలో ఉన్నటువంటి మనస్సుతో ఆలోచన చేస్తాం, బుద్ధితో నిశ్చయిస్తాం. ఇట్లా అనేక కార్యములు చేసి వనరులు సమకూర్చుకొని ఈ శరీరాన్ని పోషించుకుంటూ ఉన్నాము.
ఈ దేహాన్ని పోషించుకోవడం కానీ, మరి ఆ దేహం ఆశ్రయించి ఉన్నటువంటి కుటుంబ సభ్యులను పోషించటం కానీ, ఇవన్నీ చేయగలుగుతున్నాము అని చెప్పనంటే దాన్ని సహకరించేటువంటి యొక్క వస్తువు సూక్ష్మదేహం. కనుక సూక్ష్మదేహంలో తెలివి లేకపోయిందా, సూక్ష్మదేహంలో ఆలోచన లేకపోయిందా, సూక్ష్మదేహంలో బుద్ధి జ్ఞానం లేకపోయిందా అంటే ఎవడు కూడా సజావుగా జీవించే అవకాశాలు లేవు. కనుక మన యొక్క దేహాన్ని పోషించుకోవడం కానీ, ఈ దేహాన్ని ఆశ్రయించి ఉన్న కుటుంబ సభ్యులను పోషించడం కానీ, అన్ని పోషణ విధానం అంతా కూడా మనకి ఈ యొక్క స్థూల దేహం లోపల ఉన్నటువంటి సూక్ష్మదేహం ద్వారానే జరబడుతూ ఉన్నాయి. కనుక సూక్ష్మదేహం లోపల చేరి ఉన్నటువంటివి ఈ వనరులు. కనుక బుద్ధి శక్తితో, తెలివి శక్తితో విచారించుకొని, చక్కగా నిశ్చయించుకొని, ఆయా కార్యములు చేసి వనరులు సంపాదించుకొని ఈ విధంగా దేహాన్ని పోషించుకుంటూ ఉన్నాం, కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాం. ఈ సూక్ష్మ దేహాన్ని అనుసరించి మరి ఇష్టుదేవుల వారు పోషణకర్త అని అన్నారన్నమాట. పోషించేది విష్ణువు అని చెప్పి ఎందుకు అన్నారని చెప్పని, ఒకవేళ పోషణకర్త విష్ణువు అని చెప్పానంటే మీకు బాక్యముగా పోయినట్లయితే నెలసరి నీకు ఒక బస్తా బియ్యము, ఒక అరబస్తా కందిపప్పు, ఒక అరబస్తా మినప్పప్పు, ఇంకా కూరగాయల డబ్బులు, చింతపండు ఎన్ని తెచ్చి ఇంట్లో పడేయాలి. అలా పడేసి పోషిస్తూ ఉంటే పోషణకర్తగా చెప్పాల్సి ఉంటుంది. ఏమన్నా వస్తాయేమన్నా అలాగేమన్నా లేదు కదా. మరి ఎట్లాగా మన పోషణ విధానం అని చెప్పనంటే ఆయన సూక్ష్మదేహం ప్రసాదించాడు కాబట్టి ఆ సూక్ష్మదేహంలో మనస్సు ఉన్నది, ఆలోచనాత్మకముగా, చిత్తం ఉన్నది, గ్రహించే విధానముగా, బుద్ధి ఉన్నది, నిశ్చయించే విధానముగా, వాటిని మనం వాడుకొని వ్యవహారం చేసి దాంట్లో వనరులు సంపాదించుకొని పోషించుకోవడం కారణముగా ఈ రూపకంగా విష్ణువుని పోషణకర్త అని చెప్పనన్నారు. అది మరి సూక్ష్మ దేహ విధానములో విష్ణువు పోషణకర్త అయినప్పుడు గురుడు విష్ణువు, మరి గురువుని విష్ణువుతో పోలిశారే అని చెప్పనంటే అయితే మరి ఈ సూక్ష్మ దేహాన్ని ప్రసాదించడం కారణముగా ఈ సూక్ష్మ దేహముతో అనేక కార్యములు ఆచరించి మనం చాలా ఈ కర్మరాశిని సంపాదించుకుంటూ ఉన్నాం. తిరిగి మరలా అవన్నీ కూడా కర్మలు జన్మ పరంపరలకు హేతువుగా అవుతూ ఉన్నాయి. రెండవది అనేక కార్యములు చేయటం కారణముగా మరి సూక్ష్మదేహంలో పడ్డటువంటి కర్మలు కర్మానుగుణ్యముగా ఈ సూక్ష్మదేహం అనేటువంటిది దేహానంతరం ఆయా లోకాలకు పోయే విధానం. కాబట్టి పుణ్యం చేసి ఉంటే ఆ సూక్ష్మదేహం ఉత్తమ లోకాలకు పోవటం అని చెప్పని, పాపములు ఆచరించి ఉన్నట్లయితే నరకాది లోకాలకు పోవటం అని చెప్పని చెప్తారు. రౌరవాది నరకాలని చెప్పని అన్నారు, అనగా 9 నరకాలని చెప్పని అన్నారు. 9 నరకాలు ఉన్నాయట. ఈ జీవుడు చేసేటువంటి పాపాలు అనుభవించడానికి 9 నరకాలు చెప్పుకొచ్చారు. నవనరకములు, నవ స్వర్గములు అని అక్కడేం చెప్పలేదు. స్వర్గం ఒకటే, నరకములు మాత్రం చాలా రకాలైన నరకాలు ఉన్నాయని చెప్పేసి అని అన్నారు. కాబట్టి ఈ ప్రకారంగా జీవితంలో మానవుడు సూక్ష్మదేహం ద్వారా అనేక కర్మలను ఆచరిస్తూ ఉన్నాడు. మరి ఆ చేసే కర్మలు కూడా ఎక్కువగా జ్ఞాన సంబంధమై ఉన్న కర్మలు ఆచరిస్తూ ఉన్నాడా, లే పుణ్య సంబంధమై ఉన్న దైవ సంబంధమై ఉన్న కర్మలు ఆచరిస్తూ ఉన్నాడా అని చెప్పనంటే అవన్నీ కూడా చాలా తక్కువ శాతంగా ఉన్నాయి. ఎక్కువగా ఏమిటంటే మానవుడు స్వార్థానికి లోనై అనేకటువంటి యొక్క పాప కార్యములు చేస్తూ ఉన్న విధానం, గుణాలకు లోబడి, కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాది గుణాలకు లోబడి మరి ఈ విధంగా అనేక పాపములు చేసే విధానముగా జీవులు పయనిస్తూ ఉన్నారు. అవన్నీ చేయాలంటే దేంతో చేస్తారు? సూక్ష్మదేహంతో చేయాల్సిందే. స్థూలదేహం కేవలం జడం కాబట్టి ఆ స్థూలదేహాన్ని ఆసరాగా చేసుకొని సూక్ష్మదేహమే అన్ని కార్యములు కూడా చేసే విధానం ఉన్నది అన్నమాట. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః కామః క్రోధః తదా లోభః తస్మాత్ ఏతత్రయం త్యజేత్ అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః. ఇలాంటి గుణాలను ఆశ్రయించి నిరంతరంగా మానవులు అనేక కార్యాలు చేస్తూ పాపాలను సంపాదించుకుంటూ ఉంటాం కారణముగా ఆ పాప ఫలితముగా మరి నరకం ప్రయాతి అన్నారు. పాపాదవశ్యం నరకం ప్రయాతి
పునః దరిద్ర పునరేవ పాపి పాపాదవశ్యం నరకం ప్రయాతి. మరి ఈ ప్రకారంగా జీవులు దేహానంతరం అనేక నరకాలను పొంది నానా దుఃఖములు పొందే విధానము, నానా దేహాలు పొంది దుఃఖాలు పొందే విధానం. కాబట్టి ఈ సూక్ష్మ దేహము అనేది కలుషితమైపోయింది, దోషభూయిష్టమైపోయింది, పాపాలతో నిండిపోయింది. అజ్ఞానంలో ఉన్నటువంటి వారి పాపాలతో నిండిపోయి ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహం ఎట్లా పవిత్రమయ్యే అవకాశం ఉన్నది? మరి ఆనాడు రత్నాకరుడు దారి దోపిడీగా ఉండి అనేక మందిని బాధించటము, హింసించటము, వాళ్ళ దగ్గర ఉన్నాయి దోసుకోవటం, అనేక కార్యములు చేసి ఎంతో పాపాన్ని మూటగట్టుకున్నాడు. మరి నారద భగవానుల వారి అనుగ్రహముతో ఆయన మరి మేలుకొని పశ్చాత్తాప్తుడై పశ్చాత్తాపాన్ని చెంది మహర్షిని ఆశ్రయించాడు, పాదాలు పట్టుకున్నాడు. స్వామి, మీరే రక్షించాలి, మీరే కాపాడాలి. అజ్ఞానంతో, మూర్ఖత్వంతో, తెలియంతనంతో ఎన్నో కార్యాలు చేశాను, ఎన్నో పాపకార్యాలు చేశాను. ఈ పాపరాశి మొత్తం కూడా పోవాలనేటువంటి దానం అన్నట్లయితే అది మీరు అనుగ్రహించాలి, మార్గం చెప్పండి అని ఆయన శరణు వచ్చాడు, పాదములు పట్టుకున్నాడు. కనుక రత్నాకరునికి నారద భగవానుల వారు చక్కటి జ్ఞానోపదేశం చేశారు, మంత్రోపదేశం చేశాడు. దాంతో ఆయన సమస్త పాపాల నుండి బయటపడ్డాడు. చివరికి వాల్మీకిగా ఆయన పేరుగాంచి రామాయణం రచించి ఆది కవిగా రాగలిగాడు, కాగలిగాడు. అంటే గురు కరుణ, గురు అనుగ్రహం, సద్గురు కరుణ, గురు కరుణ. మరి అంతటి పాపరాశి నుంచి బయటపడాలని చెప్పానంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? మహాపాపాది పాపాని అన్నారు. రుజినం సంతరిష్యసి అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః. అపి చేదసి పాపేభ్యః సర్వేభ్యః పాపకృత్తమః. లోకంలో మహాపాపాలు చేసిన వాళ్ళల్లో ఫస్టుగా నువ్వు వచ్చినట్లయితే మహాపాపాలు చేసి ఉన్నప్పటికీ కూడా జ్ఞాన నావచేత నువ్వు సంతరిష్యతి, నువ్వు దాటగలవు అని స్వామి చెప్పాడు భగవద్గీతలో. కాబట్టి ఈ ప్రకారముగా మరి అనేక పాపములు చేసి ఉన్న విధానములో నారద భగవానుల అనుగ్రహముతో ఆయన బయటపడ్డాడు, సమస్త పాపాల నుంచి బయటపడ్డాడు, మహర్షి కాగలిగాడు. మహర్షి వాల్మీకి మహర్షి రత్నాకరుడు దొంగ, దారి దోపిడి, ఎంతోమందిని బాధించిన విధానం, దోసుకున్న విధానం, హింసించిన విధానం, అది అజ్ఞానంలో జరిగిపోయిన కార్యము. పశ్చాత్తాపాన్ని చెందాడు, మహాత్మును ఆశ్రయించాడు, చరణజొచ్చాడు, పాదములు పట్టుకున్నాడు, కాపాడమని చెప్పని వేడుకున్నాడు. కాబట్టి ఆయన మంచి మార్గం దొరికింది. దాంతో మరి ఆ సూక్ష్మదేహం రక్షింపబడింది, కాపాడబడింది. ఆ సూక్ష్మదేహం మరి బ్రహ్మములో విలీనం కాగలిగింది. ఆయన తపస్సులో కూర్చుంటే మొత్తం మర్చిపోయాడు, దేహం స్పృహ లేదు, దేహ స్పర్శ లేదు. ధ్యానంలోకి పోయినప్పుడు ఇక దేహ స్పర్శ ఉండదు. యోగ సమాధిలోకి వెళ్ళిపోయినప్పుడు దేహ స్పర్శ ఉండదు. ఎంతకాలం ఆ ప్రకారంగా ఉన్నా కానీ ఎలాంటి యొక్క సమయం తెలియదు. మరి ఆ విధంగా మనస్సు లయమైంది, యోగ సమాధిలో లయమైపోయింది. ధ్యాన సమాధి, యోగ సమాధులు అట్లాగే ఉండిపోయాడు. ఎంతో కాలం కాగా మరి ఆ దేహం యొక్క చుట్టూ ఎదుర్ల పొదలు మొలిశాయి. ఆ ఎదుర్ల పొదలతో పాటు అక్కడ ఒక క్షేమలు పెట్టే పుట్ట ఒకటి పెరిగింది. పుట్టతో నిండిపోయాడు. ఎప్పటికో ఆయనకి మళ్ళా స్పృహ కలిగింది, ఉత్థానావస్థకు, జాగ్రత్త అవస్థకు వచ్చాడు. ఆ క్షేమలు పెట్టిన పుట్ట చీల్చుకుని బయటికి వచ్చాడు. కాబట్టి వల్మీకము అంటే పుట్ట. ఆ వల్మీకమగు పుట్టను చీల్చుకుని బయటకు వచ్చాడు కాబట్టి వాల్మీకి అనే పేరు ప్రసిద్ధి నామంగా ఏర్పడ్డటువంటి విధానం. తపస్సు, అది జ్ఞాన తపస్సు, యోగ తపస్సు, అది గురువు అనుగ్రహముతో ప్రసాదింపబడ్డటువంటి విధానము. అదే కనుక మరి ఆనాడు ఆ నారద భగవాను దేవర్షి నారద భగవానుల వారు కనుక ఆయన తటస్థించి ఉండకపోతే ఇంకా దారి దోపిడీ దానం ఎన్ని కార్యాలు చేసేవాడో, ఎంత పాపం మట్టుకట్టుకునేవాడు, ఎంతమందిని బాధించేవాడు, హింసించేవాడు, దోసుకునేవాడు. మనకి రామాయణం లేదు. రామాయణం ఆడుందాక ఆది కవి వాల్మీకి రామాయణం లేదు.
కాబట్టి ఆ ప్రకారంగా అవన్నీ అద్భుతాలుగా ఉన్నటువంటి అంశములు గురువు యొక్క అనుగ్రహంతో వస్తాయి. కాబట్టి మరి గురుహు విష్ణువు అని ఇక్కడ రామచంద్రుడు అమనస్క యోగంలో ఆంజనేయ స్వామికి బోధిస్తున్నటువంటి అంశము గురుడు విష్ణువు. ఎందుకని చెప్పనంటే మరి విష్ణువు పోషణకర్తగా సమస్త జీవులు పోషింపబడాలి కాబట్టి తమ తమ దేహాలు పోషించుకోవాలని చెప్పన్నట్లయితే అక్కడ సూక్ష్మదేహం ఉండాలి. సూక్ష్మదేహం లేకుండా వ్యవహారం చేసే అవకాశాలు లేవు. ఎందుకంటే ఆ సూక్ష్మదేహంలోనే వ్యవహారానికి సంబంధించిన అంశాలు సూక్ష్మదేహంలో ఉన్నాయి. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలు ఇవన్నీ ఉంటేనే వ్యవహారం. కనుక ఆ ప్రకారంగా వ్యవహరించుకుని వాళ్ళు లోకంలో సంచరించి వనరులు సమకూర్చుకుని ఈ కుటుంబాన్ని పోషించుకోవటం, తన దేహాన్ని పోషించుకోవటం అనే విధానం చేసుకోవాలంటే ముఖ్యంగా సూక్ష్మదేహం ఉండాలి. మరి ఆ సూక్ష్మదేహం గల ఆ ప్రాణి మరి ఈ యొక్క గుణాలకు లోబడి ఉన్న వ్యవహారం కాబట్టి కామ క్రోధాది గుణాలతో లోబడి చేస్తున్న కార్యముల ద్వారా వచ్చేటువంటి పాపరాశి, దాని ద్వారా సూక్ష్మదేహము నరకం ప్రయాతి, నరకాలకు పోయే పరిస్థితి, మళ్ళా జన్మ పరంపరల్లో పడిపోయే పరిస్థితిగా ఉన్నది. కాబట్టి ఆ సూక్ష్మదేహం ఒక పక్షంలో పోషణాంశమే. కానీ ఆ సూక్ష్మదేహంలో చేరుతున్న కర్మలు, దాంట్లో పడుతున్నటువంటి యొక్క దోషాలు అవన్నీ ఎవరు శుద్ధం చేయాలి? అసలు సూక్ష్మదేహం అనే ఒక వస్తువు ఉన్నది. ఆ సూక్ష్మదేహం అనేటువంటిది ఇంద్రియాత్మకమై ఉన్నది. ఆ సూక్ష్మదేహం అనేది వాసనాత్మకమై ఉన్నది. ఆ సూక్ష్మదేహం గుణాత్మకమై ఉన్నది. ఆ సూక్ష్మదేహమే ప్రయాణం చేసేదిగా ఉన్నది. ఆయా లోకాలకు పోయినా ఆ సూక్ష్మదేహంతోనే పోవాలి. మళ్ళా జన్మకు రావాలన్నా ఆ సూక్ష్మదేహంతో రావాలి అన్న విషయాలు ఎవడయ్యే చెప్పేది లోకంలో? ఎక్కడ చెబుతారు? పాఠశాలలో చెబుతారా? కుటుంబంలో చెబుతారా? సమాజంలో చెబుతారా? ప్రభుత్వం పని కట్టుకుని ఏమన్నా ప్రచారం చేస్తుందా? ఎవరు చెప్పేది లేదు. ఒక గురువు అనుగ్రహంతో తప్ప వచ్చే విధానం కాదు. కాబట్టి ఆ ప్రకారముగా ఈ యొక్క శరీరాలను పోషించుకోవటానికై ఉన్న విధానములో ఆ సూక్ష్మదేహంలో అన్ని వనరులు సమకూర్చి ఇచ్చిన విధానముగా విష్ణువు పోషణకర్తగా పేరుగాంచితే అట్టి ఆ సూక్ష్మదేహం నానాక్రమలు చేసి పాపాలు మూటగట్టుకుని అనేక దుర్గతులకు పోయే విధానముగా కాగా అట్టి ఆ సూక్ష్మదేహాన్ని తన జ్ఞానబోధతో శుద్ధం చేసి ఆ సూక్ష్మదేహాన్ని మంచిగా చక్కదిద్ది దాన్ని సంస్కరింపజేసి మరి ఆ సూక్ష్మదేహం నరకాలకు పోయే విధానముగా నరకప్రాయంగా నరకలోక ప్రయాణమై ఉన్నటువంటి యొక్క సూక్ష్మదేహాన్ని దాన్ని ఆపి అనేక భవసాగరంలో మునిగిపోయే విధానముగా ఉన్నటువంటి సూక్ష్మదేహాన్ని రక్షించి ఆ సూక్ష్మదేహానికి మంచిగా జ్ఞాన ప్రబోధాలు అందించి అనేక జన్మలుగా ఉన్నటువంటి యొక్క పాప సముదాయం అంతా కడిగివేసి వాళ్ళ సూక్ష్మదేహాన్ని పావనం చేస్తూ ఉన్నాడు. జ్ఞాన ప్రవాహ విమలాది గంగా సాకాశికాహం అందరూ ఎంతకుముందు చెప్పుకున్నాగా. ఆ బోధ జ్ఞాన ప్రవాహం, గురువు యొక్క జ్ఞాన ప్రవాహముతో ఆ సూక్ష్మదేహాన్ని స్వామివారు గురుదేవుడు కడిగేస్తూ ఉన్నాడు. బోధ ద్వారా కడుగుతూ ఉన్నాడు. ఏమి రోజువారీగా జలముతో ఈ స్థూల దేహం శుద్ధం చేసుకుంటూ ఉన్నాం. రోజువారీ శుద్ధం చేసుకోవటం వల్ల చక్కగా ఆరోగ్యంగా ఉండే విధానంగా మనకు ఏర్పడుతుంది. మరి ఆ సూక్ష్మదేహం శుద్ధం చేయాలంటే, సూక్ష్మదేహం కడగాలంటే జలానికి ఏమన్నా ఆ వశమయ్యే అవకాశం ఉందా? దాన్ని ఏమన్నా స్థూల దేహంలో పడ్డ మాలిన్యాలు పోవాలని చెప్పి పోవటానికి 3 పూట్ల స్నానం చేస్తూ ఉన్నాం, శుద్ధం చేసుకుంటూ ఉన్నాం, బాగా ఉంది. మరి అనేక అనాత్మ వ్యవహారాలలో మునిగిపోయి, పాప కార్యాలలో మునిగిపోయి, దోష కార్యాలలో మునిగిపోయి అనేక దోషాలను అంటగట్టుకొని ఇముడుచుకొని ఉన్న ఆ సూక్ష్మదేహాన్ని కడగాలని చెప్పనంటే ఆ కడిగే విధానం ఎవరికి తెలుసు అని చెప్పేసరి. కనుక దాన్ని కడిగే విధానం, కడిగే పని గురువు పెట్టుకున్నాడు. తన జ్ఞాన బోధ అనే జలం ద్వారా ఆ సూక్ష్మదేహాన్ని కడగటమే గురువు యొక్క పని. నిరంతరముగా మరి ఆ గురువు తన యొక్క బోధ అనేటువంటి జ్ఞాన జలముతో సూక్ష్మదేహాన్ని కడుగుతూ ఉన్నాడు. వినగ వినగ నీక విషదంబులవు సుమ్మో విశ్వదాభిరామ శ్రవణ పుటములున్న సార్థక్యమేమిరా వినగవలయు పెద్దలు అనిడివన్నీ. వినగవలయు
గురువులు చెప్పేటువంటి విషయాలన్నీ కూడా బాగా వినాలి. ఆ విధంగా వింటూ వింటూ ఉంటే మన సూక్ష్మదేహం ఆ జ్ఞాన జలముతో శుద్ధమవుతుంది, పవిత్రమవుతుంది. బ్రహ్మ విద్య జలం సూక్ష్మదేహంలోకి ప్రవహించాలి. నిరంతరంగా ప్రవహిస్తే ఆ సూక్ష్మదేహం ఆ ప్రకారంగా ఆ మాలిన్యాల నుంచి బయటపడే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా సూక్ష్మదేహం పోషణార్థమై ఇచ్చింది విష్ణువే కావచ్చు. కానీ ఆ సూక్ష్మదేహం యొక్క పరిణామంలో పొందేటువంటి యొక్క నానా దుర్గతులు ఏవైతే ఉన్నాయో, అనేక నరకయాతనలు అయితే ఉన్నాయో ఆ సూక్ష్మదేహంతో జీవుడు పొందే విధానం, అలాంటివి లేకుండగా ఆ సూక్ష్మదేహాన్ని మంచి మార్గముగా జ్ఞానబోధతో కడిగేసి దాని సోహం యొక్క సూత్రముతో ప్రవేశింపజేసి మరి ఆ యొక్క నరకాలకు ప్రయాణం చేసే సూక్ష్మదేహాన్ని, భవసాగరంలో పడి ఈదులాడేటువంటి యొక్క సూక్ష్మదేహాన్ని బ్రహ్మానంద సాగరంలో మునకలు వేసే విధానముగా ఆయన కాపాడుతున్న విధానం. కాబట్టి ఆయన గురువు విష్ణువు ఆయన పోషణకర్తగా చెప్పుకున్నటువంటి అంశం. గురుడు విష్ణువు గురుడు మహాదేవుడు, అఖిల గురుడు సద్గురుడే పరబ్రహ్మంబని, గురుడు మహాదేవుడు, గురువే మహాదేవుడు, గొప్ప దేవుడు అన్నారు. పరమేశ్వరునికి ఎందువల్ల మహాదేవుడు అని చెప్పన్నారు అని చెప్పానంటే, ఆనాడు క్షీరసాగరంలో ఏర్పడ్డటువంటి విషాన్ని హరించాడు కాబట్టి ఆయన్ని మహాదేవుడు అన్నారు. అందరూ దేవతలే, అయినా పరమశివుణ్ణి మహాదేవుడుగా చెప్పుకొచ్చారు. అందువల్ల అమృతాన్ని సేవించిన వాళ్ళు అల్పదేవుళ్ళు అయ్యారు, విషాన్ని సేవించిన కారణంగా ఈయన మహాదేవుడయ్యాడు. అట్టి ఆ మహాదేవుడకు రుద్రుడు శివుడు ఏం ప్రసాదించాడని చెప్పానంటే ఆయన లయకర్త. ఈ శివుడు బ్రహ్మ సృష్టికర్త, విష్ణువు పోషణకర్త, పరమశివుడు లయకర్త అన్నారు కనుక ఆయన లయం చేసే విధానం పరమశివుడు. రోజుకి 21,600 శ్వాసలుగా ఖర్చు అవుతూ ఉన్నాయి. మన యొక్క శ్వాసలు మొత్తం కారిపోతూ ఉన్నాయి. చిల్లి పడ్డ కుండలాగా మన ఆయువంతా మొత్తం కారిపోతా ఉన్నది. కాళ్ళు చేతులు లేనివాడు కడవముంతా చేతాబట్టి, నిండు భావి నీళ్ళన్నీ ఒకడే చేదెను అని బ్రహ్మంగారు దీనిని ఆసుగా తత్వంగా పాడాడు. నిండు భావి నీళ్ళన్నీ ఒకడే చేదెను. ఈ ప్రకారముగా ఈ యొక్క శ్వాస అనబడేటువంటి దాని ద్వారా మన ఆయువంతా కూడా రోజువారీగా పోతా ఉన్నది, కారిపోతా ఉన్నది. ఈ విధముగా మరి ఆ లయకర్త కాలస్వరూపుడై ఈశ్వరుడు నిరంతరముగా శ్వాసగా సంచారం చేయిస్తూ ఆయువు తరిగింపజేస్తూ లయకర్త అనే విధానముగా ఆయన అయ్యాడు. లయకర్త విధానములో మరి ఆయన ఏం ప్రసాదించాడు అని చెప్పానంటే, కారణదేహాన్ని ప్రసాదించిన విధానము రుద్రుడు. సృష్టి విధానముగా బ్రహ్మ ఈ స్థూల దేహాన్ని ప్రసాదిస్తే, పోషణ విధానముగా సూక్ష్మదేహాన్ని విష్ణువు ప్రసాదిస్తే, లయ విధానములో కారణదేహాన్ని రుద్రుడు ప్రసాదించిన విధానం. కాబట్టి కారణదేహములో అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. నిరంతరముగా ఆయువు కోల్పోతూ ఆయువును పూర్తిగా విడుచుకుని ఈ శరీరాన్ని విడిచిపెట్టి ప్రయాణం చేస్తూ ఉన్న విధానం కనుక అందరూ కూడా ఈశ్వరుని విధానములు లయకర్త. అందువల్ల ఈశ్వరుణ్ణి కాలస్వరూపుడు అన్నారు, లయకర్త అన్నారు. మరి గురుడు మహాదేవుడు, గురువు మరి శివుడితో పోలిశారే, మహాదేవుడితో పోలిశారే. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అని చెప్పని ఈ తెలియనితనం అనేటువంటి యొక్క అజ్ఞానం గల దాంట్లో మునిగి మానవులు మరి తెలియనితనంతోనే జీవితాన్ని కొనసాగించుకుంటూ ఉన్నారు. ఎందుకు పుట్టామో తెలియదు, ఏం చేసుకోవాలో తెలియదు, ఏం చేసుకుంటే మోక్షం వస్తుందో తెలియదు, నేనెవరో తెలియదు, నేను కానిదేదో తెలియదు, ఆత్మ అంటే తెలియదు, అనాత్మ అంటే తెలియదు, మోక్షం అంటే తెలియదు, బంధం అంటే తెలియదు. ఈ తెలియనితనంతో అజ్ఞాన విధానంలో ఉన్నటువంటి వారు కాబట్టి ఆయన ఈ ప్రకారముగా లయకర్తగా కాగా అట్టి గురుదేవుడు తన అస్తమస్తక సంయోగము చేత బ్రహ్మోపదేశమును గావించి అనాదిగా ఉన్నటువంటి యొక్క అజ్ఞానం మూలా విద్యగా పేరుగాంచేటువంటి కారణదేహాన్ని ఆయన తొలగింపజేస్తూ ఉన్నటువంటి విధానము.
ఈ ప్రకారముగా బ్రహ్మబోధ గావించి అస్తమస్తక సంయోగం చేసి బ్రహ్మోపదేశమును గావించి లోన ఉన్నటువంటి యొక్క మూలా విద్యగా అజ్ఞానముగా పేరుగాంచి ఉన్న దానిని ఆయన తొలగింపజేసి జీవత్వమును లేకుండా చేసి ఆ జీవుణ్ణి బ్రహ్మముగా చేసేస్తూ ఉన్నాడు. జీవో బ్రహ్మైవ నాపరః. అజ్ఞానం ఉన్నంత వరకే జీవుడు, అజ్ఞానం కాస్త పోయిందా అంటే అతడు దేవుడే అన్నారు. ఈ విషయముగా అనగా జీవుణ్ణి లయింపజేసే విధానములు లయకర్త, జీవత్వము పూర్తిగా తొలగింపజేసే విధానం గురువు అన్నమాట. అందుచేత జ్ఞానము ద్వారా అస్తమస్తక సంయోగము ద్వారా బ్రహ్మోపదేశము ద్వారా మరి ఆ లోన అనాదిగా ఉన్నటువంటి యొక్క అజ్ఞానాంధకారాన్ని పోగొట్టి వాళ్ళకు స్వరూప భావన కలగజేసే విధానములో లయకర్త అని చెప్పనంటే ఆ జీవత్వం తొలగింపజేయటము, జీవత్వం తొలగింపజేయటమే లయము అన్నమాట. కాబట్టి ఈ ప్రకారముగా మరి గురువు మహాదేవుడు అన్నారు. ఎవరయ్యాక గురువు అని చెప్పండి? గురుడు సద్గురుడే పరబ్రహ్మంబని. ఈ ప్రకారముగా ఉన్నటువంటి గురువు ఎవరని చెప్పారంటే సాక్షాత్ పరబ్రహ్మ, పరం బ్రహ్మ. ఈ కార్య విధానం అనుసరించి శిష్యుల యొక్క విధానములో వాళ్ళ గురుడు విష్ణువుగా, గురువు బ్రహ్మగా, గురువు విష్ణువుగా, గురువు మహేశ్వరుడుగా ఆ విధముగా శిష్యులను ఆదరించే విధానాలుగా 3 అంశములుగా కలిగి ఉన్నటువంటి ఆయనే మరి మహాకారణముతో చేరి ఉన్నట్లయితే ఆయన సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపము. అనగా స్థూలదేహ, సూక్ష్మదేహ, కారణదేహ 3 దేహాలకు అతీతముగా ఉన్నటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో అంటే ఆ బ్రహ్మమే గురుని యొక్క మూలతత్వము. ఆ విధముగా ఉన్నటువంటి గురువు యొక్క పాద సన్నిధి ఆశ్రయించి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ధరించే విధానమే. కాబట్టి నిజ గురు శరణ ధ్యాన యోగ ప్రయాగ. నిజ గురు శరణ కనుక ఈ నిజ గురువు అని చెప్పనంటే ఈ ప్రకారముగా తాను గురు బ్రహ్మయ్యి ఉండి ఆదరించే విధానం, గురు విష్ణువై ఉండి సూక్ష్మదేహాన్ని కాపాడే విధానం, గురుడు మహేశ్వరుడై ఉండి లోన ఉన్న కారణదేహాన్ని తొలగింపజేసి స్వరూపానుభవాన్ని పొందింపజేసే విధానాలుగా ఉన్నటువంటి ఆయనే గురు సాక్షాత్ పరబ్రహ్మగా ఉన్నటువంటి ఆయన. అలాంటి మహానుభావుని యొక్క నిజగురు శరణ ధ్యానం, ఆ నిజగురు చరణములు ఆశ్రయించినట్లయితే అందరూ కూడా మరి ఇట్టి స్థూల సూక్ష్మ కారణదేహాలను ఎడబడి స్వరూప అనుభవాన్ని పొందేటువంటి యొక్క అవకాశం కలుగుతుంది. కాబట్టి అలాంటి ఆ యొక్క వాస్తవిక తత్వాన్ని తెలియజేసేటువంటి నిజ గురు చరణములు ఆశ్రయించడమే జిజ్ఞాసువులుగా మోక్షువులుగా ఉన్నటువంటి వారి యొక్క ప్రధాన కర్తవ్యమై ఉన్నటువంటి అంశము. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.